అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యాలు అంటే అర్ధరాత్రి తిరుగుతాయని, తెల్లచీర కట్టుకుంటాయని, మర్రి చెట్టు మీదే ఉంటాయని, దయ్యం అంటే ఆడదే అనే భ్రమలో పడకు. పొరపాటు. కామపు చూపు, అబద్ధం, బూతులు, దూషణ, కుళ్ళు, కుట్ర, ద్వేషము, అసూయ, పాపపు సంబంధమైనవన్నీ కూడా దయ్యాలే అని మరొకకు. నిన్ను పీడిస్తూ ఇవన్నీ ఉంటాయి నువ్వు పోయే వరకు నీతో పాటు. దేవుని వాక్యం చదవడం చేసుకుంటే అలవాటు. ఇలాంటి వాటిలోనే కాకుండా మూఢనమ్మకాల విషయంలో కూడా నీ మనసులో జరుగుతుంది దిద్దుబాటు. దేవుని వాక్యం ధ్యానిస్తుంటే తీసుకునే నిర్ణయాల్లో పడవు తడబాటు. వాక్య ప్రకారం జీవిస్తుంటే నీలో ఉండదు మిడిసిపాటు. అనవసరమైన వాటి గురించి ఉండదు నీకు ఉలికిపాటు. నీ బలాన్ని బలగాన్ని చూసి పడలేవు అదిరిపాటు. వ్యర్థమైన సంభాషణలో నాది పై చేయి ఉండాలంటూ చూపించలేవు తొందరపాటు. చెడు అలవాట్లు, పాపపు పనులు, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండే వారితో కలుగుతుంది నీకు ఎడబాటు. కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో ఉంటుంది కుదురుబాటు. ఎవరైనా ఏదైనా భయపెట్టాలని చూసినా నువ్వు నీ కుటుంబం మాత్రం పడరు గగురుపాటు. దేవుడు తోడుంటాడు మీ కుటుంబ సభ్యులందరితో పాటు. దేవుడే దయచేసి సమకూర్చుతాడు మీకందరికీ సాపాటు. అన్ని విషయాల్లో ఆయనే చేస్తాడు సర్దుబాటు. సాతాను సంబంధమైన పాప ప్రేరిత వ్యవహారాలన్నిటిపై పరిశుద్ధాత్ముడు మీతో చేయిస్తాడు తిరుగుబాటు. అప్పుడు సాతాను పడతాడు తత్తరపాటు. మారని వారిని, మార్పు చెందని వారిని, నిజదేవుని నమ్ముకున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలను పాటించని వారిని, ఆదివారం 2 గంటలు చర్చికి వచ్చి మిగతా సమయమంతా లోకానుసారంగా జీవించే వారిని, మేము క్రైస్తవులమే అని చెప్తూ నిజ క్రైస్తవులుగా అంటే దేవుడు కోరుకున్న విధంగా బ్రతకని వారిని, సినిమాలు, సీరియళ్ళు, రీల్స్, జబర్దస్తులంటూ ఇలా అబద్ధమైన అసహ్యమైన వాటిని చూస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్న వారిని దేవుడు నరకానికి పంపుతాడు సాతానుతో పాటు అండ్ వాడి గుంపుతో పాటు. అందరికీ వందనములు.